నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. అందరికీ నమస్కారం. ఈరోజు మనము కుజ రాహుల కలయిక గురించి, అది మనకి ఈ ఫిబ్రవరి 23వ తారీఖు కుజుడు రాహు కలయిక కుంభరాశిలో కలుగుతోంది. సో కుజుడు రాహుని కలుస్తున్నాడు కుంభరాశిలో 23వ తారీఖు. సో 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు మనకి కుజుడు ఈ రాహుతో పాటు ఉంటాడనమాట. సో ఒకానొక స్టేజ్‌లో చాలా దగ్గర కంజంక్షన్ అంటే కలయిక కూడా ఉంటుంది. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు మనకి ఈ కుజ రాహుల కలయిక వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది అది కూడా డిస్కస్ చేద్దాం. అయితే ముందర మనము ఈ కుజుడు అంటే ఏంటి? రాహు అంటే ఏంటి? వారి కారకత్వాలేంటి? వారి వలన ఏమన్నా భయంకరమైన ఉపద్రవాలు ఏమన్నా వస్తాయా? లేదా ఈ వచ్చిన ఎలాంటి మనము పరిష్కారాలు, పరిహారాలు చేసుకోవచ్చు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందర కుజుడు గురించి తెలుసుకున్నట్టయితే, కుజుడు అంటే ఏంటి యాక్చువల్‌గా? కుజుడు మేషరాశికి అధిపతి, మేష లగ్నానికి, మేష రాశి కాదనుకుంటే మేష లగ్నానికి, అలాగే వృశ్చిక రాశికి, వృశ్చిక లగ్నానికి అధిపతి. కుజుడు అంటే కుజుడు భూపుత్రుడు, అలాగే అంగారకుడు అని కూడా అంటాం మనం. సో ఈ కుజుడుకి ఎరుపుకి కారకం. కుజుడు భూములకి కారకం. కుజుడు సహనానికి, ఓపిక అంటే వారు మన జాతక చక్రంలో కుజుడు కనుక చాలా మంచిగా ఉన్నాడు అనంటే, మంచిగా ఉన్నాడు అంటే తన రాశిలో అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మేష రాశికి అధిపతి, అలాగే వృశ్చిక రాశికి అధిపతి, అలాగే మకర రాశిలో అతను ఉచ్చ పొందుతాడు కుజుడు. సో ఈ రాశుల్లో ఉన్నట్టయితే మంచి సామర్థ్యత్వం, సాహసం, ఏమంటారు, వాలర్, ఇవన్నీ ఉంటాయి కదా, బాహుబలి అని అంటాం కదా. సో అలాంటి కరేజు ఉంటది. అలాగే సహనం కూడా కోల్పోరు. నిశ్చలంగా మనసు, శరీరాన్ని అదుపులో పెట్టుకునే అంత సామర్థ్యం కుజుడు, మంచి పాజిటివ్ కుజుడుకు ఉంటది. అలాగే కుజుడు కనుక ఇప్పుడు కుజ రాహు కనెక్షన్ అన్నాం కదా, అది కూడా మిత్ర రాశుల్లో కాకుండా శత్రు రాశుల్లో కనుక కుజుడు రాహు కలిసి ఉంటట్టయితే, లేదా ఇంకా దారుణమైన కాంబినేషన్స్ ఉన్నాయి. కుజుడు శని అనుకుంటాము, లేదా కుజుడు కేతు కూడా ఓకే, స్పిరిచువల్. అక్కడ కూడా కుజుడు ఏ రాశిలో ఉన్నాడు దాన్ని బట్టే కుజుడు మనకి ఫలితాలు ఇస్తాడు. సో ఇలాగా కుజుడు కనుక శత్రు రాశుల్లో ఉన్నట్టయితే విరుద్ధమైన ఫలితాలు, అంటే అతి కోపం, అతిగా దృక్తత, బీపీ రైజ్ అయిపోవడము, ప్లస్ ఏమంటారు, ఎవరినన్నా చంపేంత కోపం కూడా వాళ్ళకొచ్చేస్తది. సో అది ఎప్పుడైతే ఆ కుజుడు కనుక వేరే విరుద్ధమైన లేదా శత్రువులతో శత్రు రాశిలో కనుక ఉంటే మటుకు ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలే వస్తాయి. రాహుని మనం చూసినట్టయితే, రాహు ఏంటి యాక్చువల్‌గా ఇక్కడ? రాహు ఛాయాగ్రహం. అవునా? సో ఛాయాగ్రహము ప్లస్ ఏంటంటే, మనకి అందరికీ తెలిసిన కథనే ఇది. మనకి సముద్ర మంథనం చేసినప్పుడు విష్ణువు దేవదానవులకి అమృతము డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ దేవతలకి అమృతం ఇస్తాము అని అనుకునే టైంకి ఒక రాక్షసుడు కూడా అందులో దేవుళ్ళ సమూహంలో కూర్చునిపోయి అమృతం తాగుతామని చెప్పేసి ఒక చిన్న బిందు కూడా పడుతున్నట్టే అదే సమయంలో తెలుసుకుంటాడు రాక్షసుడు అని చెప్పేసి. సో అదే టైంలో విష్ణువు ఖండించడం జరుగుతుంది. అదే తలామో రాహు అవుతాడు, తోకేమో కేతు అయిపోతుంది. సో ఇలాగా ఏంటంటే, ఇక్కడ ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, ద్రోహం చేయడం,
ద్రోహం చేయడము, సెల్ఫిష్‌నెస్, దురాశ కదా! దురాశ. యాక్చువల్‌గా చెప్పాడు కదా! విష్ణువు మీకు కూడా ఇస్తానని చెప్పి. కాస్త ఓపిక లేకుండా ప్రవర్తించడం. ఇలాంటి కారకత్వాలు ఉన్న గ్రహం ఏంటంటే ఛాయాగ్రహం రాహు. అలాగే రాహు కనుక పీడించాడు అంటే శత్రు గ్రహాలను పీడించాడంటే చాలా దారుణంగా ఉండిపోతది. దురాశ, దుఃఖానికి ఇవన్నిటికి ఏమంటారు సెల్ఫిష్‌నెస్ ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! చీటింగ్ ఇలాంటి వాటికి అంటే మనము నెగెటివ్ యాస్పెక్ట్ చూసినట్టయితే ఇలాంటి కారకత్వాలన్నీ మనకి రాహులో కనిపిస్తాయి. కానీ రాహు మొత్తం చెడేనా అనంటే కాదు. ఇప్పటి పరిస్థితిలో ఏంటంటే విదేశీయానానికి కారకం ఎవరు అనంటే ఏ గ్రహం ఇస్తాడు మనకు అనంటే మటుకు రాహువే. అలాగే కెమెరాకి ఈరోజు మనం అంతా యూట్యూబ్‌లో చూస్తున్నాము, ఛానల్స్‌లో చూస్తున్నాము. సినిమా అనేది ఇలాంటి కెమెరాకి సంబంధించింది అన్ని తత్వం దేనికి అనంటే రాహు వస్తాడు. సపోజ్ రాహువే లేదు అనంటే మనకిక్కడ ఇవన్నీ లేనే లేదు. కమ్యూనికేషనే లేదు. త్రూ మీడియా కమ్యూనికేషనే లేదు. సో, రాహు ఇలాంటి వాటికి ఖచ్చితంగా అది కూడా తన మిత్ర రాశుల్లో మనం పోను అన్నీ తెలుసుకుందాం. మిత్ర రాశులేంటో, శత్రు రాశులేంటో ఎవరికన్నా. సో, ఇలాంటియన్నీ తెలుసుకుందాం. సో, ఎప్పుడైతే రాహు శత్రు రాశిలో ఉన్నట్టయితే ఖచ్చితంగా విరుద్ధమైన స్వభావాలు, విరుద్ధమైన రిజల్ట్సే ఇస్తాడు. కానీ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైనా కుజుడు ఇక్కడ కత్తికి కూడా అని అంటాం. ఎప్పుడైతే కుజుడు కత్తికి అని అన్నప్పుడైతే, ఇప్పుడు కత్తి మనము కిచెన్‌లో గూడా వాడతాం. కట్ చేసడానికి. ఏంటి వంటశాలలో కూరగాయలు తరగడానికి యూజ్ చేస్తాము. అలాగే కత్తి సర్జరీస్, ఆపరేషన్స్ చేయటానికి కూడా వాడతాం. అలాగే పీకలు కోయటానికి కూడా కత్తే వాడతాం. సో, ఇక్కడ ఏంటి కుజుడు అనంటే మనం ఏ విధంగా మనం తీసుకుంటున్నాము ఆ కారకత్వాలు అది ఇంపార్టెంట్. అలాగే రాహు కూడా చెప్పాం గదా! ఇప్పుడు. సో, రాహు వ్యాపకానికి గూడా కారకం. ఎప్పుడైతే ఈ కుజుడు, రాహు కనుక విరుద్ధమైన మనం చెప్పుకున్న ఈ కొన్ని ఉంటాయన్నాను గదా! ఆ రాశులలో కనుక వీరిద్దరు కలయిక పడినట్టయితే మన జన్మ జాతకంలో చెప్తున్నా నేను. ఇక్కడ ఏదో కుంభరాశి గురించి చెప్పట్లేదు. వీటి గురించి ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత ఒక్కొక్క రాశులు చెప్తామని చెప్పి నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను. సో, ఎప్పుడైతే ఈ కుజుడు, రాహు కాంబినేషన్ మన జాతక చక్రంలో కూడా విరుద్ధమైన రాశుల్లో, అలాగే విరుద్ధమైన లగ్నాలకి కనుక ఈ కాంబినేషన్ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఇది విపరీతమైన ఫలితాలే ఇస్తాయి. మనము దేశగోచారం కనుక చూసినట్టయితే కూడా ఇవేంటంటే కుజ రాహు కనెక్షను ఇది మంచిగైతే మంచి దేశాలు పోట్లాటకు కూడా సిద్ధంగా అయ్యే దుస్థితి ఏర్పాటయ్యే అవకాశం మనకి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే రాహు కూడా ఉన్నాడు గదా! కుజుడు ఆ దేశాలకి మనం లగ్నాలు దేశగోచారం యేసుకున్నప్పుడు లగ్నాలు కూడా యేసుకుంటాం. ఆ దేశ లగ్నాలకి కనుక విరుద్ధమైన గ్రహాలు అయినట్టయితే ఖచ్చితంగా విపరీత ధోరణికే దారితీస్తాయి. కాదంటే వాళ్ళు రాశులు, మిత్ర లగ్నాల్లో కనుక ఆ దేశానికి అయినట్టయితే ఖచ్చితంగా ఏమవుతదంటే అనుకుంటారు. ఏదో చేసేస్తాము. ఏదో ఆ దేశం మీద దాడి, ఈ దేశం మీద దాడి చేద్దామని ఇప్పుడు కూడా కొన్ని జరుగుతున్నాయి గదా! సో, అలా అనుకుంటారు కానీ అవి ప్రాక్టికల్‌గా అవ్వవు. సో, ఇది డిఫరెన్స్ అవుతదనమాట. ఏమంటారు శత్రుత్వానికి, శత్రు రాశులకి, శత్రు లగ్నాలకి, మిత్ర లగ్న, మిత్ర రాశులకి. ఇలా ఉంటుందనమాట. సో, కుజుడు, రాహు కలయిక ఇలా ఇన్ జనరల్‌గా చెప్తున్నాను. ఇది చాలా చాలా డీప్ సబ్జెక్టు. మనం తెలుసుకోవాలంటే ఒక్కొక్కరి పర్సనల్‌గా ఒక్కొక్క జాతకంలో మనకి ఎలా ఉంది కలయిక. అది రాశుల కంటే భావాలు. ఏ భావాల్లో వీరికి జన్మ జాతకంలో కనుక ఉన్నట్టయితే ఇది ఎటువంటి ఫలితాలిస్తాయి అనేది ఒక్కొక్క భావం బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకటో భావంలో ఉంటే, రెండో భావంలో ఉంటే, మూడో భావంలో ఉంటే, చతుర్థ భావం అంటే నాలుగో భావంలో, పంచమ భావం అంటే ఐదో భావంలో ఉంటే, షష్టమ భావం అంటే ఆరో భావం, సప్తమ భావం అంటే ఏడవ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలిస్తాయి అనేది అది వారి వారి పర్సనల్‌గా జాతకాలు చూసినట్టయితే మనకు తెలుస్తుంది. సో, ఇప్పుడు మనము మేష లగ్నం వారికి ఎలా ఉంటది మనము చూద్దాం.
మొట్టమొదట మనం మేషరాశి వారని చూసినట్టయితే లగ్నం తెలియకపోతే రాశి చూసుకున్నట్టయితే మేష లగ్నం వారికి దశమంలో దశమంలో కాదు, లాభంలో కుజ రాహు కనెక్షన్ వస్తుంది. అంటే కుంభం వీరికి లాభం అవుతుంది. సో లాభంలో కుజుడు అలాగే రాహు కలయిక ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కుజుడు లగ్నాధిపతి, మేష లగ్నం వారికి లగ్నాధిపతి అవుతాడు. అలాగే రాహు వీరికి అంత మిత్రత్వం లేదు. సో ఇన్ జనరల్‌గా బాగా ఏమంటారు, కాషియస్‌గా ఉండాల్సిన విషయం ఏంటంటే కెరియర్‌లో. అందరూ ఉద్యోగస్తులు కెరియర్ మారుదాము అని అనుకునేవాళ్ళు, కెరియర్ గురించి తాపత్రయం పడేవాళ్ళు, ఇప్పుడైతే ఈ 38 రోజులు నేను చెప్పా కదా డేటు, ఆ ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఎటువంటి ఉద్యోగ మార్పిడి మాత్రం చేయకండి. ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆల్రెడీ వచ్చేసింది వాళ్ళు అంటే వారికి మినహాయింపు. మిగతా ప్రైవేట్ సంస్థలో చేసే అందరూ ఉద్యోగస్తులు మాత్రం మారకుండా ఉంటేనే మంచిది. అలాగే కొద్ది ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు చాలా ఎదుర్కొనే సందర్భాలు చాలా ఉంటాయి కాబట్టి చాలా ఓపికగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఇది ఏమంటారు, దారుణమైన కలయిక అని చెప్పాను కదా, కుజరాహుకి స్పెసిఫిక్‌గా మేష లగ్నం వారికి అంత మంచి కలయిక కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మిత్ర రాశి, రాహుకి మిత్ర రాశి, కుజుడికి కూడా మిత్ర రాశి కాదు ఇక్కడ కుంభరాశి రాశికి. సో అక్కడ ఏంటంటే కుజుడు ఒక శత్రువు రాశిలో ఉండి శత్రువుతో ఉంటే ఎలా ఉంటుందో మనకి అలాంటి ఫలితాలు వస్తాయి కాబట్టి అటు ఉద్యోగస్తులు, అటు ఏమంటారు, గృహిణిలో గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే ఇక్కడ కుజరాహు కలెక్షను కలహానికి కూడా దారి తీస్తాయి కాబట్టి ఈ 38 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండి మీరు ఉంటేనే చాలా మంచిది. అలాగే వ్యాపార రంగంలో ఉండే వాళ్ళు కూడా కొత్త ఏమన్నా కన్సైన్మెంట్స్ ఉంటే సైన్ చేయకపోవడం మంచిది. ఇరిగేషను, రైతులు వీరందరూ కూడా ధాన్యం మీద ఏమన్నా స్పెసిఫిక్‌గా పప్పులు ఇలాంటి వాటిల్లో ఏమన్నా మీరు ఏమన్నా ట్రాన్సాక్షన్స్ ఉన్నా లేదా ఇంకేమన్నా చేద్దామని అనుకుంటే మటుకు కొద్దిగా పోస్ట్‌పోన్ చేసుకోండి. ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత చేసుకుంటేనే మీకు తగిన ఫలితాలు వస్తాయి. ట్రేడింగ్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అస్సలు మంచిది కాదు. ఈ టైంలో కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ ఆల్రెడీ మీరు ట్రేడింగ్ చేస్తున్నారు అనంటే, కొనసాగిస్తున్నారు అంటే ఓకే, పర్లేదు. కానీ కొత్తగా ఏమన్నా స్టార్ట్ చేసుకుందామనంటే మటుకు ఇది అయితే కరెక్ట్ సమయం అయితే కాదు. సో ఓవరాల్ చెప్పుకున్నట్టయితే మనకి ఈ మేషరాశి, మేష లగ్నం వారికి మటుకు అంత మంచిది కాదు. ప్లస్ అలాగే వెహికల్స్ ప్రమాదం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అక్కడ తేనెతో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం అన్నా చేసుకోండి ప్రతి మంగళవారం. లేదంటే కుదరట్లేదంటే సుబ్రహ్మణ్య షష్ఠి కూడా వస్తుంది కదా, ప్రతి 15 రోజులకి ఒకసారి వస్తుంది కాబట్టి నెలలో 2 సార్లు వస్తాయి కాబట్టి ఆ రోజు మీరు అభిషేకం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తేనెతో అభిషేకం చేసుకోండి. బెల్లం దానం చేస్తే కూడా చాలా మంచిది. ఇవి చేసుకోండి. మీకు బాగానే ఉంది అనంటే కూడా గుళ్ళో కాపర్ సంబంధించింది ఏమన్నా వస్తువులు ఇస్తే కూడా చాలా మంచిది.